దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు, వినండి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలముల మీద దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను ప్రతి నివాస స్థలం మీదను ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమమును రాత్రి అగ్ని ప్రకాశములను యెహోవా కలుగచేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సియోన్లో ప్రతి నివాస స్థలం మీద దాని ఉత్సవ సంఘాలన్నిటి మీద దేవుడు మేఘ ధూపములను అగ్ని జ్వాల ప్రకాశమును కలుగ చేస్తాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పాలి గట్టి హల్లెలూయ. మేఘ ధూపము, అగ్ని జ్వాల ప్రకాశమును సంఘాలన్నిటి మీద దేవుడు కలుగు చేయునుగాక. సియోన్లో ఉన్న సంఘాలన్నిటి మీద మేఘ ధూమమును అగ్ని జ్వాల ప్రకాశమును దేవుడు కలుగు చేయునుగాక. హల్లెలూయ. సియోను కొండ మీద, సియోను పర్వతం మీద ఉన్న ప్రతి స్థలములో ఉన్న దేవుని సంఘం, ఉత్సవ సంఘములు ఉత్సాహంగా ఉత్సవాన్ని జరుపుకోవడానికి కోసం కూడి వచ్చిన సంఘాలన్నిటి మీద దేవుడు మేఘ ధూమములను అగ్ని జ్వాల ప్రకాశమును కలుగు చేస్తాడంట. ప్రేమైన మేఘ ధూమం దేనికి సాదృశ్యం? మేఘం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడుస్తున్నప్పుడు దేవుడు వారికి మేఘ స్తంభములో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా రాత్రి వారికి వెలుగునిచ్చుటకు అగ్ని స్తంభములో ఉండి ప్రభు వారిని నడిపిస్తూ వచ్చాడు. ఈ మేఘము, ఈ మేఘ స్తంభము, ఈ అగ్ని స్తంభము దేనికి సూచన అని మనం చూస్తుంటే, పగటి వేళ వాళ్ళ ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని సురక్షితంగా నడిపించడానికి, పగటి వేళ వారికి ఏ ప్రమాదం జరగకుండా ఒక నీడలాగా ఆ మేఘస్తంభం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, 30 లక్షల మందికి సరిపడే ఒకటే గొడుగు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1000-2000 మందికి సంబంధించిన గొడుగు కాదు, లేకపోతే ఒక పర్సన్ పట్టుకెళ్తాడు కదండి గొడుగు, అలాంటి గొడుగు కాదు. ఒక 30 లక్షల మంది అరణ్యములో ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎండ వలన, పగలు ఎండ దెబ్బ తగలకుండా, ఎండ వలన వారికి హాని జరగకుండా ఒక నీడలాగా ఒక మేఘస్తంభాన్ని ప్రభు ఏర్పాటు చేసి ఆ నీడలో వారిని ప్రభు సురక్షితంగా కాపాడారు. నేను విశ్వసిస్తున్నాను, సియోను ప్రతిష్టలో ఉన్న దేవుని సంఘమైన మన మీద దేవుడు ఎల్లప్పుడూ తన మేఘస్తంభము నుంచి మనల్ని సురక్షితంగా ప్రభు కాపాడునుగాక. ఆ మేఘం ఒక నీడను కలుగు చేస్తుంది, ఒక నీడ. ఆ నీడలో ప్రభు మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు మనం చూస్తాం. యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండుట కొరకు నీవు వచ్చావు. ఆయన నీడలోనికి ఎవరైతే వస్తారో వారు సురక్షితంగా కాపాడబడతారు. ఆయన నీడను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరికైతే ఆయన రెక్కల నీడను దేవుడు ఆశ్రయంగా ప్రసాదిస్తారో అక్కడ సురక్షితంగా కాపాడతారు. అందుకే దావీదు, ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడను నేను శరణజొచ్చాను. దావీదు జీవితంలో ఎన్నో ఆపదలు, అపాయాలు, శ్రమలు, పోరాటాలు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పోరాటాలు, సమస్యలన్నిటి మధ్యలో దావీదు ఏం చేశాడంటే, ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు, ఈ శ్రమలన్నీ తొలగిపోయేంత వరకు, దేవా నీ రెక్కల నీడను నేను శరణజొచ్చాను, నీ రెక్కలతో నన్ను కప్పి సురక్షితంగా కాపాడండి. ప్రైజ్ ది లార్డ్. 91వ కీర్తనలు కూడా మనం చదువుతాం, ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. ప్రేమైన వాళ్ళరా, ఒక ప్రతిష్ఠింపబడిన అనుభవాలు, సియోను అనుభవంలోనికి ఎవరెవరైతే ఈరోజు కూడి వచ్చున్నారో సంఘాలన్నిటి మీద దేవుడు తన మేఘ ధూమమును లేకపోతే మేఘ స్తంభమును ప్రభు ఉంచి అనుక్షణము మనల్ని సురక్షితంగా ప్రభు కాపాడునుగాక. సురక్షితముగా ప్రభు మనల్ని కాపాడునుగాక. సురక్షితముగా ప్రభు నిన్ను కాపాడునుగాక. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుకుడు నిద్రపోడు. ప్రతి నిత్యము ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. అనుక్షణము రెక్కలతో నిన్ను ప్రభు కప్పబోతున్నాడు.
మేఘ స్తంభమై ఉండి నా దేవుడు నిన్ను కాపాడునుగాక. రెండవదిగా ప్రియులారా, అగ్ని జ్వాల ప్రకాశం. రాత్రి సమయాల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అగ్ని స్తంభమై ఉన్నారు. అది గొప్ప ప్రకాశం. అగ్ని జ్వాలా ప్రకాశముగా ప్రభు ఉండి రాత్రి సమయాలు వాళ్ళు త్రొట్టిల్లకుండా చీకట్లో సంచరిస్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా, యోబు భక్తుడు తన కీర్తనలో తన మాటలో యోబు భక్తుడు అంటాడు, 29వ అధ్యాయం యోబు గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం, పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించింది. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడు, ఆయన ప్రకాశము వలన నేను చీకట్లు తిరుగులాడుతూ ఉన్నాను. జీవితంలో చీకటి రాదు అని నేను చెప్పను. చీకటి అనేది శ్రమకు, చీకటి అనేది దుఃఖానికి, చీకటి అనేది అవమానానికి సాదృశ్యంగా ఉంది. మీకు శ్రమలు రాదు, మీకు కష్టాలు రావు అని నేను చెప్పాను అనుకోండి, ఈ బోధ అబద్ధపు బోధ. ఎందుకంటే అనేక శ్రమలను అనుభవించిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. స్తోత్రం చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పలు విధమైన యేసుక్రీస్తు వారు లోకంలో పలు విధమైన శ్రమలను ఎదుర్కొన్నారు. లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభువే చెప్పారు. అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. అనేక శ్రమలను పొందిన తర్వాతనే మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. కానీ ప్రియులారా, మరి ఈ చీకటి ప్రపంచంలో, చీకటి సమాజంలో, చీకటి సంబంధమైన మనుషుల మధ్యలో మనం తిరుగులాడాలి కదా, సంచరించాలి కదా. లోకం దుర్మార్గంగా ఉంటుందని లోకంలో మనం ప్రవేశించకుండా ఉండలేము కదా. మనుషులు చెడ్డవారు కదా అని చెప్పి మనుషుల మధ్యలో మనం సంచారం చేయకుండా ఉండలేము కదా. ప్రతి చోట ప్రమాదం. ఆఫీస్లో రకరకాలమైన మనుషులు ఉన్నారని ఆఫీస్కి వెళ్ళకుండా నీ ఉండలేవు కదా. స్కూల్లో నీచమైన మనుషులు ఉన్నారు, వాళ్ళ పద్ధతులు బాగలేవు, బుద్ధి చెప్పవలసిన వాళ్ళు గడ్డి తింటున్నారు అన్నంత మాత్రానికి స్కూల్కి పిల్లల్ని పంపకుండా ఉండలేము కదా. బయట ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, అల్లంత మాత్రాన ప్రయాణం చేయకుండా ఉండగలుగుతున్నారా? బస్ యాక్సిడెంట్ జరుగుతుంది, బస్ ఎక్కడో మానేస్తున్నారా? ట్రైన్లో ప్రయాణం చేయాలి, ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ప్రయాణం చేయకుండా మానేస్తున్నారా? ఫ్లైట్లన్నీ కూడా పేలిపోతున్నాయి కొన్ని చోట్ల, అన్నంత మాత్రాన ఫ్లైట్ ఎక్కకుండా మానేస్తున్నారా? ఆ 4 రోజులు ఆలోచిస్తారేమో. మరలా మనం ఈ శ్రమల్లో, ఈ పోరాటాల్లో, ఈ చీకటి ప్రపంచంలో, ఈ చీకటి సంబంధమైన మనుషుల మధ్యలో మనం సంచారం చేయాలి. మరి ఈ చీకటి సంబంధమైన మనుషుల మధ్యలో మనం సంచరిస్తున్నప్పుడు ఆ చీకటి వల్ల మనకు హాని, అపాయం, ప్రమాదం జరగకుండా మన చీకట్లో కూడా, శ్రమల్లో కూడా మనం ధైర్యంగా తిరగాలంటే ఆయన దీపం మన తలకు పైగా ప్రకాశించాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా చప్పట్లు, గట్టిగా హల్లెలూయా. సియోను నీ కొరకు ఒక అగ్ని జ్వాలను ప్రభు ఏర్పాటు చేశాడు. అగ్ని స్తంభమును ప్రభు ఏర్పాటు చేశాడు. ఆ ప్రకాశం నీ మీద ఉండటం వలన నీవు చీకట్లో సంచరిస్తున్నా కూడా ఏ ప్రమాదం జరగకుండా నా దేవుడు నేను కాపాడుతాడు. శ్రమలో కూడా నీవు నిరీక్షణ కలిగి బ్రతుకుతావు. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, పోరాటాలు, కానీ ఎక్కడ అపవాది వలలో చిక్కుకోలేదండి. నేను మొన్న రీసెంట్గా చెప్పాను, సాతానుగాడికి మన ఆస్తితో పని లేదు. ఆస్తిని పాడు చేశాడు, గొర్రెలన్నీ తగలబెట్టేశాడు, శత్రులు వచ్చేసి అన్ని దోచుకొని వెళ్ళిపోయారు, ఒంటెలన్నిటిని తీసుకెళ్ళిపోయారు, గాడిదలన్నిటిని తీసుకెళ్ళిపోయారు. ఇట్లా వరుసగా మనం చదువుకుంటూ వస్తాం. ఈ ఆస్తితో సాతానుగాడికి ఏం పని? ఈ ఐశ్వర్యంతో సాతానుగాడికి ఏం పని? సాతానుగాడి యొక్క ఉద్దేశం అంతా మనం దేవుణ్ణి దూషించాలి. ఆడి పర్పస్ ఏంటండి? దేవుణ్ణి దూషించాలి. దేవుని బిడ్డలు దేవుని మహిమ పరచకూడదు, దేవుని ప్రజలు దేవుని ఆరాధించకూడదు, దేవుని ప్రజలు ఆయన స్తుతించకూడదు, ఆయన మహిమ పరచకూడదు. ఇదే ఆయన ఉద్దేశం. మనం దేవుని అవమానపరిచామనుకోండి, దేవుడు అన్యాయస్తుడు అని మనం అన్నాం అనుకోండి, దేవుడు అన్యాయస్తుడు అనే మాట మన నోటి వస్తే చాలు, మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ప్రైజ్ లార్డ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఒక తల్లి వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో వాక్యం విని ఆ రోజు తీర్మానం చేసుకుంది, ఈ రోజు మొదలుకొని నేను సమాధానంగా ఉండాలి, ఎవరితో గొడవలు పడకూడదు, అందరితో సమాధానంగా ఉండాలని ప్రేయర్ చేసుకొని పాపం ఆవిడ ఇంటికి వెళ్ళిందంట. కొంచెం లేట్ అయింది, కొంచెం కూటం ఆ రోజు. సరే ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళంగానే గుమ్మంలో నిలబడింది అత్తగారు. గుమ్మానికి అడ్డంగా నిలబడి చెయ్యి అటువైపున ఉంచి ఇట్లా ఆనుకొని ఓలాంటి స్టిల్ ఇచ్చి
నిలబడింది. కోడలు వచ్చేసి అత్త కొంచెం పక్కకు తప్పుకుంటే లోపలికి వెళ్తాను అని అంటే టైం ఎంత అనేది. టైమా 10 అయినట్టుంది. అసలు నీవు ఆడదానివే, నాకు ఆడవాళ్ళు ఈ టైం. అత్త ప్రపంచం ఎక్కడికో వెళ్ళింది, నువ్వు ఎక్కడో ఉన్నట్టున్నావు. అర్ధరాత్రులు కూడా ఆడవాళ్ళు బయట తిరిగి పనిచేస్తున్నారు. అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు తిరిగి ఏ రోజైతే తిరుగుతారో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు కూడా చెప్పారు. ఇంకా అర్ధరాత్రి కూడా కాలేదు, 10కే వచ్చేసాను, కొంచెం లేట్ అయింది, ఆటో దొరకలేదు, కొంచెం పక్కకు తప్పుకుంటే తప్పుకోవట్లే. తప్పుకోకపోతే ఏమంటాడా, అత్తమ్మ నన్ను విసిగిచ్చొద్దు, నేను నీతో సమాధానంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని నేను వచ్చాను, ఇక నన్ను విసిగిచ్చొద్దంటే ఇక ఆమెను విసిగించి 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 లోపలికి పోనీకుండా ఏం చేస్తున్నావు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏ ఆటో ఎక్కావు, ఆటోలో ఎవరున్నారు, మా ఆయనే నన్ను ఏమంటలేదు అత్తమ్మ, ఆయన నిన్ను అడగట్లేదు కాబట్టి నువ్వు ఇలా తయారయ్యావు అని మాట్లాడుతుంటే ఆమెకి కోపం వచ్చి, ఏ ముసల్దానా లే పక్కకి, పనికి మాలదానా, పోని 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 అని మౌనంగా ఉంటుంటే ఓవర్ చేస్తున్నా, ఓ పక్కకి అని గట్టిగా గదివిందండి. ఎవరు నిన్ను చూడకపోతే, నీకు 6 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, ఎవరైనా పట్టించుకున్నారా, నేను చూస్తున్నాను, నేను సిగ్గుందా నీకు అని తిడితే సర్లే నమ్మ లోపలికి రావట్లేదు. అర్థమైందండి. ఏమైనా తినొచ్చావా, ఏమైనా చేసి పెట్టినా అడుగుతుందంట. అంటే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడమే వాళ్ళ ఉద్దేశం. నువ్వు రెచ్చిపోయేంత వరకు నిన్ను రెచ్చగొడతా ఉంటారు, నువ్వు రెచ్చిపోయిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సాతాను అంతేనండి. నువ్వు దేవుని దూషించాలి, ఈ నోటితో దేవుని స్తుతిస్తున్నావు, ఇదే నోటితో దేవుని దూషించాలి, ఆరాధన చేస్తున్న నోటితో సాటి మనిషిని దూషించాలి, దేవుని నామానికి అవమానకరంగా నువ్వు బ్రతకాలి, అదే అతని పర్పస్. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, యోబుని పలు విధాలుగా శోధిస్తూ వచ్చినప్పటికి కూడా తను కట్టుకున్న భార్య తనను నిందించింది, దేహం బలహీనపరిచింది, అనారోగ్యం వెంటాడింది, వేధించింది. అన్ని పరిస్థితులు కూడా ఎక్కడ యోబు కాని మాటలు మాట్లాడలేదండి ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుని దీపం ఆ అగ్నిస్తంభం తన మీద ప్రకాశించడం వల్ల చీకట్లో వెళుతున్నా కూడా ఆ చీకట్లో పడిపోకుండా ఆ వెలుగులో చీకట్లో సంచరిస్తూ ఉన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. ఈ మేఘస్తంభంలో, ఈ అగ్నిస్తంభంలో దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎవరికి తోడుగా ఉంటాడంటే మన చదువుబడిన మాటల సియోనులోని ప్రతి స్థలముల మీదను దాని ఉత్సవ సంఘముల మీద దేవుడు మేఘస్తంభములు అగ్నిస్తంభములు అయి ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘము దేని మీద అండి? సంఘం. మనం ఎక్కడెక్కడో సంచరిస్తున్నప్పుడు మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఉంటాడని చెప్పలేదండి. సంఘము, ఉత్సవ సంఘము, ఒక సంఘం, సియోన్లో ఉన్న సంఘం. ఒక సంఘం అంటే ఎలా ఉంటుంది? ఆ సంఘం యొక్క విశేషాలు ఏంటి? ఆ సంఘం యొక్క అనుభవాలు ఎలా ఉంటుందంటే ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తారండి, సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండాలని వాక్యం అనే ఉదక స్నానం ద్వారా దేవుడు సంఘాన్ని పవిత్రపరుస్తాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన ఎదుట నిలబడే సంఘం ఎలా ఉండాలంటే మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ఏ సంఘం అండి? చెప్పాలి. ఏ సంఘం? సంఘం అంటే ఎవరు చెప్పాలండి. సంఘం అంటే ఎవరు? మనమే సంఘం. హోసన్నా మినిస్ట్రీస్ ఒక సంఘం. చిలుకలూరుపేటలో ఉన్న ఈ పరిచయం ఇది ఒక సంఘం. హోసన్నా సంస్థ ఒక సంఘం. ఈ సంఘం ఎలా ఉండాలంటే మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ఈ మహిమ కలిగిన సంఘానికి దేవుని కాపుదల ఉంటుంది. ఈ మహిమ కలిగిన సంఘం, మన మహిమ కలిగిన సంఘముగా ఉన్నప్పుడు ఆయన మేఘ స్తంభంలో ఉంటాడు, అగ్ని స్తంభంలో ఉంటాడు. ఆ వెలుగు మనల్ని నడిపిస్తుంది. ఆయన మేఘం మనల్ని కప్పి మనల్ని కాపాడుతుంది. మహిమ కలిగిన సంఘముగా మనం మారాలంటే వాక్యం అనే ఉదక స్నానం ద్వారా సంఘం పవిత్రపరచబడాలి. సంఘానికి శుద్ధీకరణ కావాలి. సంఘానికి ఏం కావాలండి? సంఘం శుద్ధి చేయబడాలి, సంఘం పవిత్రపరచబడాలి. మనమే వాక్యం అనే అర్థములో చూసుకొని ప్రభు సన్నిధికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు వాక్యం అనే ఉదక స్నానం ద్వారా మనల్ని పవిత్రపరుస్తాడు. అందుకే వాక్యాన్ని మనం బాగా
చదవాలండి. వాక్యం చదవంగా ధ్యానించగా నీ ప్రాణాత్మ శరీరం ఉన్న కల్మషమంతా తొలగిపోయి మహిమ కలిగిన విశ్వాసిగా, మహిమ కలిగిన సేవకుడిగా, మహిమ కలిగిన సంఘముగా నీవు మారుతావు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. వాక్యానికి ఒక రోజు కరువు వస్తుందంట. వాక్యానికి ఏమొస్తుందండి? వాక్యానికి కరువు వచ్చే రోజు వస్తుందంట. అబ్రహాము దినములో ఉన్న కరువు, ఇస్సాకు దినములో ఒక కరువు వచ్చినట్లు ప్రేమైన వారి వాక్యానికి ఒక కరువు వస్తుంది. వాక్యానికి కరువు అంటే బైబిల్ లేకుండా పోతుందని కాదండి. బైబిల్ లేకుండా పోతుందని కాదు. ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 10 బైబిల్ ఉంటాయి. ఎన్ని బైబిల్ ఉన్నాయండి? 10 బైబిల్ ఉన్నాయి. చదివితే కదండి. దేవుని వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఒకానొక సమయంలో ప్రియులారా వాక్యం పూర్తిగా కరువు అయిపోతే, వాక్యం లేకపోతే, బైబిల్లో లేకపోతే ఆ రోజుల్లో భక్తులు అంటండి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పేజీ, ఒకే బైబిల్ ఉంటే ఒక్కొక్క ఇంట్లో ఒక పేజీ మాత్రమే, ఒక పేపర్ మాత్రమే అందరూ పంచుకున్నారు ఒకే బైబిల్. ఆ రోజు వాక్యాన్ని ప్రకటించకూడదు అని ఆ దినాల్లో వచ్చిన ఆ శ్రమలు, ఆ పోరాటాలు అందరికి ఒక్కొక్క పేజీ ఆ దైవసేవకుడు పంచి ఇస్తే ఇంట్లో ఒక బైబిల్ కాదు, ఒక పేజీ మాత్రమే ఉండదంట. ఆది కాండంలో మొదటి అధ్యాయం ఒకరి దగ్గర ఒక పేజీ, రెండో అధ్యాయం ఒక పేజీ. ఏంటండి? ఒక్కొక్క పేపర్ మాత్రం, ఒక్కొక్క అధ్యాయం లేకపోతే 2 అధ్యాయాలు ఉన్న ఒక పేపర్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉండేదంట. ఆ పేపర్ తీసుకుని వాళ్ళు చదువుకుంటుండేవాళ్ళు. మళ్ళీ 2వ అధ్యాయం చదవాలంటే వీళ్ళు మొదటి అధ్యాయం వాళ్ళకి ఇచ్చి 2వ అధ్యాయం వీళ్ళు తీసుకొని అలా చదువుకొని దైవభక్తిని చేశారు ఒకప్పుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 10 బైబిల్ ఉండొచ్చు, 100 బైబిల్ ఉండొచ్చు. ఒక భాష బైబిల్ కాదండి, పలు భాషల బైబిల్ ఉండొచ్చు. తెలుగు బైబిల్ ఉండొచ్చు, ఇంగ్లీష్ బైబిల్ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నామా? ఎప్పుడు మనం మహిమ కలిగిన సంఘముగా మార్చబడతాము? వాక్యమని ఉదక స్నానం ద్వారా ప్రతిరోజు మనం కడగబడతా ఉండాలి. దేవుని వాక్యమందు ఆసక్తి మనకు కలగాలి. సంఘం ఎప్పుడైతే పవిత్రపరచబడుతుందో అప్పుడు సంఘం మహిమ కలిగిన సంఘముగా మార్చబడుతుంది. ఈరోజు చాలా చోట్ల పలు విధమైన కల్మషాలు, పలు విధమైన అపవిత్రత, దేవుని వాక్యాన్ని గురించిన ఆసక్తి తగ్గిపోవడం. అన్నిటికీ టైం ఉంటుందండి. కొన్ని చోట్ల మేము వెళితే పాస్టర్ గారండి ఆలస్యం అయిపోయింది, ఒక 10 నిమిషాలు 4 మాటలు చెప్పి ముగించమంటారు. నేను అంటాను 5 నిమిషాలు ముగిస్తే మీకు ఏమైనా ఇబ్బంది? 10 నిమిషాలు, ఒక పావు గంటలు ముగించేసిన పాస్టర్ గారు లేట్ అయిపోయింది, ఒక పావు గంట అంటుంటారు. నేను అంటాను ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని వినడానికే కదా దేవుని సన్నిధికి వచ్చాం, కానీ వాక్యం మీద ఆసక్తి లేదు. మరి కొన్ని చోట్ల వెళ్తానండి, కూటం 1 అవర్ కానీ 1.5 అవర్లో ముగించేయాలి. కొన్ని విదేశాల్లో జరుగుతుంటాయి. మేము విదేశాలకు వెళ్తున్నాం కదా, గంటన్నరలో ముగించేయాలి మీటింగ్. ఎంతవరకు టైం ఇచ్చారు అని అంటారు. ఆ లోపల గంటన్నరలో మీటింగ్ ముగించేయాలి. భోజనం 3 గంటలు తింటారు. వాక్యం, ప్రార్థన, సాక్ష్యాలు అన్నీ కూడా 1.5 ముగించాలి. ప్రోగ్రామ్ చేస్తుంటారు. అట్లా ఆ 1.5 అవర్లో కూటమై పాటలు అయిపోవాలి, వర్షిప్ అయిపోవాలి, సాక్ష్యం అయిపోవాలి, ఆ తర్వాత సేవకుల్ని పరిచయం చేసే కార్యక్రమం అయిపోవాలి, కానుకలు పట్టే కార్యక్రమాలు అయిపోవాలి, వర్తమానం అంతా 1.5 ముగించేయాలి. భోజనం 3 గంటలు తింటారండి. నిదానమే ప్రధానమని గంటలు తింటారు. ఆహారానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇవ్వకపోవడం అది బాధాకరమైన విషయం. ఈరోజు సంఘం ఎందుకు మహిమను కోల్పోతుంది? సంఘాలలో మహిమ లేకపోవడానికి కారణాలు ఏంటి? దేవుని యొక్క మహిమ షిలోహు ప్రార్థన మందిరాన్ని విడిచిపోవడానికి కారణం ఏంటి? దేవుని యొక్క మహిమ దేవుని ప్రజలు విడిచిపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకప్పుడు మహిమగా కొనసాగించబడిన సంఘం, ఆ సంఘంలో ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి వినబడింది. ఆనాడు దైవ సేవకుని నోట వచ్చిన ప్రతి మాట గణపరచబడుతూ వచ్చాయి. కానీ ఆ షిలోహు ప్రార్థన మందిరం నుండి మహిమ తొలగిపోవడానికి, దూరం అయిపోవడానికి గల కారణాలు ఏంటి అని మనం గమనిస్తే ప్రియులరా, దైవాసక్తి తగ్గిపోవడం, దేవుని వాక్యం, దైవ దర్శనం కరువు అయిపోవడం వల్ల ఆ మందిరంలో మహిమ పూర్తిగా తొలగిపోయినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం కూడుకున్న ఈ సంఘమే కావచ్చు, నీ కుటుంబం ఒక సంఘం అయితే, నీ ఆత్మీయ జీవితం ఒక సంఘం అయితే, ఈ సంఘం ఎల్లప్పుడూ మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని దివారాత్రులు నీవు ధ్యానిస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చదవండి దేవుని వాక్యాన్ని చదివి హృదయంలో మీరు భద్రపరచుకోండి. ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని మహిమ కలిగిన వారిగా మారుస్తుంది.
మిమ్మల్ని మహిమ కలిగిన వారిగా మారుస్తుంది దేవుని వాక్యం. ఆ తర్వాత ఇంకా మనం చూస్తాం జీవము కలిగిన దేవుని సంఘం. ఏ సంఘం అండి? సంఘం ఎలా ఉండాలి? జీవము కలిగిన దేవుని సంఘం. జీవించుచున్నవాడని పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే అని ఒక సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. జీవించుచున్నవాడని పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే. పేరుకే బ్రతికున్నారు. కోమాలో ఉన్న పేషెంట్ మనం చూస్తే బతికున్నాడని పేరు ఉంటుంది కానండి, ఆల్మోస్ట్ ఆల్ డెడ్ అయిపోయినట్లే. బతికున్నాడని పేరు ఉంటుంది కానండి, మృత సంబంధమైన అనుభవం. సంఘంలో ఈరోజు జీవం లేదు ప్రియులారా. సంఘం జీవము కలిగిన సంఘముగా మారాలి అంటే యేసుప్రభు నేనే నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తీగలకి ఆ ద్రాక్షావళికి కనెక్షన్ ఉంటేనే ప్రియులారా ఆ తీగలు ఫలిస్తుంది. ఈరోజు ఒక విశ్వాసి ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి, మధురమైన ఫలాలు ఫలించాలి, శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు ఫలించాలి. ఫలించకపోవడానికి కారణాలు ఏంటంటే ఈరోజు ఫలాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము అనే ఫలాలు కొందరిలో లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే ప్రభుతో ఒక సహవాసం, సన్నిధిలో సహవాసం, ప్రభుతో ఒక సహవాసం, కనెక్షన్ లేకపోవడం వల్ల. ప్రియులారా మన దేహంలో ఒక చెయ్యి కానీ లేకపోతే ఒక వేళ్ళు కానీ తెగి బయటకు వచ్చేస్తే ఈ బాడీల నుండి ఆ వేళ్ళు పక్కకి వెళ్ళిపోతే కొంతకాలానికి అది పూర్తిగా ఎండిపోయి కుళ్ళిపోయి ఆ తర్వాత ఎండిపోయి పనికి రాకుండా పోతుంది. రక్త ప్రసరణ ఏ ఆర్గన్కి అయితే వెళుతుంటుందో అవన్నీ ఆరోగ్యకరంగా ఉంటుంది. నేను ఒక న్యూస్ విన్నానండి. ఒకడు ఎక్కడో ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే చెయ్యి తెగి బయటకు వచ్చేసిందంట. వెంటనే ఏం చేశారు, అతని చెయ్యి తీసుకొని హడావుడిగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. వెళితే ఆ చెయ్యి మరలా అంటించాలి. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మరలా ఇదంతా సర్జరీ చేయాలంటే టైం పడుతుంది. ఈ చెయ్యి ఖచ్చితంగా బాడీలో కలిసి ఉండాలని వెంటనే కాళ్ళ దగ్గర ఒక చిన్న సర్జరీ చేసి ఆ కాళ్ళకి ఈ చేతుల్ని కనెక్ట్ చేసేసి స్టిచ్ చేసేసారు. చెయ్యి అట్లా అరచేయి తెగిపోయిందండి. ఆ చెయ్యిని తీసుకెళ్ళి కాళ్ళకి పెట్టి సర్జరీ చేసేసారు. ఎందుకంటే ఇది తెగిపోయింది కదండి, దీన్ని మళ్ళీ సర్జరీ చేయాలి, టైం పడుతుంది కనుక అప్పటి వరకు దూరంగా ఉంచితే చెయ్యి బాడీలో లేకుండా దాన్ని పక్కన పెడితే అది ఎండిపోతుందేమో, కుళ్ళిపోతుంది. వెంటనే కాళ్ళకి దాన్ని కనెక్ట్ చేసి సర్జరీ చేసి అంటించేసి ఆ తర్వాత ఈ చెయ్యి అంతా కూడా కొంచెం టైం పట్టిందండి, కొన్ని రోజులు పట్టింది. ఈ లోపల ఈ చెయ్యి అంతా కూడా చక్కగా సర్జరీ చేసి మరలా ఆ కాళ్ళకు తగిలించిన ఆ చేతిని మరలా దీన్ని కలిపితే అప్పుడు చెయ్యి యథావిధిగా పనిచేయడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. జీవం ఎప్పుడు ఉంటుంది అంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేహంతో కలిసి ఉన్నప్పుడు వాటిలో జీవం ఉంటుంది, అది పని చేస్తుంది. సంఘం ఎప్పుడు జీవము కలిగిన సంఘంగా మారాలి అంటే మన ప్రభుతో కలిసి ఉండాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్దుర కరువాయనే, నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయని, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే. హల్లెలూయా. దేవుడు మాట్లాడకుండా ఉంటే ఆయన మనతో ఈరోజు నేను వాక్యం వినలేదు, నాకు నిద్ర రాలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు, ఎందుకంటే ఈరోజు నేను వాక్యం చదవలేదు, వాక్యాన్ని వినలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాక్యం వినకపోతే మాకు నిద్ర పట్టదు, వాక్యం చదవకపోతే మాకు నిద్ర పట్టదు, ప్రభు మాతో మాట్లాడకపోతే మాకు నిద్ర పట్టదు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దైవజనులు అంటారు, నీవు మాట్లాడని రోజున ప్రైజ్ లార్డ్ నా కనులకు నిద్ర కరువైపోయింది. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండేనే, యుగ యుగాల తలపు మది నిండే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీవు కనిపించకపోతే ఒక క్షణం యుగాలుగా మారిపోతుంది.
నువ్వు కనిపించకపోతే ఒక క్షణం ఒక యుగాలుగా మారిపోతుంది ప్రభువా. నీవు ఏ రోజైతే నువ్వు నడిపిస్తావో, నువ్వు నడిపిస్తున్నప్పుడు యుగ యుగాల తలంపులు నా హృదయంలో నిండిపోతుంది. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియమైన వాళ్ళారా, ఒకటి మహిమ కలిగిన సంఘముగా మనం మారాలి. వాక్యమైన ఉదక స్నానం ద్వారా ఎప్పటికప్పుడు పవిత్రపరచబడుతుండాలి. రెండవదిగా ఆయనతో సహవాసం చేసి ప్రతి తీగ ద్రాక్షవల్లితో కలిసి ఉంటేనే కానీ వాటిలో జీవం ఉండదు, వాటిలో ఫలాలు ఉండదు. మనం యేసుతో కలిసి ఉండాలి, యేసుతో కలిసి నడవాలి. ఆమేన్. యెహెజ్కేలుని దేవుడు ఒక ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోని తీసుకెళ్ళాడు. అంత ఎండిపోయింది, ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయిందండి. ఈ ఎండిపోయిన ఈ ఎముకలన్నీ కూడా తిరిగి బ్రతకగలవా అని యెహెజ్కేలుని దేవుడు అడిగితే, ప్రభు అది నాకేం తెలుసు, నీకే తెలుసు, ఎందుకంటే అది అసంభవం, అది అసాధ్యం. ఎప్పుడో ఆ లోయలో ఓ యుద్ధం జరిగి ఉంటుంది, ఆ యుద్ధంలో ఓడిపోయి ఓటమి పాలై, ఎప్పుడో యుద్ధం జరిగి ఉంటుందండి. ఆ సైన్యం ఓడిపోయి ఓటమి పాలై అందరూ మృతి పొందారు. వాళ్ళని ఎవరు సమాధి కూడా చేయలేదు, ఎవరు సమాధి కూడా చేసినట్టు లేరు. అలాగే కుళ్ళిపోయి ఆ దేహాలు కుళ్ళిపోయి ఆ ఎముకలను కూడా మట్టిలో అలాగే కలిసిపోయి చల్లా చెదరై ఉందండి. ఆ లోయలోనికి దర్శనంలో దేవుడు యెహెజ్కేలుని తీసుకెళ్ళి ఆ లోయలో ఆయన సంచరింపచేసి, ఈ ఎముకలన్నీ బ్రతకగలవా అంటే అది నాకేం తెలుసు, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నిర్జీవమైన లోయలో నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడు. నీ జీవితం ఒక నిర్జీవమైన లోయగా మార్చబడి ఉందా? సంఘం నిర్జీవమైన పరిస్థితిలోకి వెళ్ళ ఉందా? నీ కుటుంబం నిర్జీవమైన స్థితిలో మృత సంబంధమైన అనుభవం ఉందా? మనం ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి మాటలు చెప్తూ ఉండండి. నేను తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాను ఎప్పుడు, పిల్లలందరూ మన మాట వింటారా? నిజం చెప్పండి. నా కొడుకు నా మాట వింటాడు, నా కూతురు నేను గీత గీస్తే అసలు గీత దాటదండి, దాని పేరు గీత అండి అని చెప్పగలుగుతాం మనం. గీత గీస్తే గీత దాటదండి, దాని పేరు గీత అండి అని మనం చెప్పగలుగుతామా? చెప్పండి. మన పిల్లలు విన్నట్టే ఉంటారు కానీ అస్సలు వినరు. విన్నట్టే ఉంటారు కానండి అస్సలు వినరు. ఇక్కడ వింటారు, అక్కడ చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. చాలా విన్నట్లు, ఓవర్గా కొంతమంది విన్నట్లు వెంటనే మీరు గుర్తుపట్టండి వాళ్ళు వినరని. అయితే వాళ్ళు విన్నా వినకపోయినా నీ పని నా పని ఏంటంటే చెప్తానే ఉండాలి, అంతే. బోధిస్తూనే ఉండాలి. వాళ్ళు వినిపించుకుంటున్నా అది మనకు సంబంధంలో చెప్తానే ఉండాలి. నేను ఇప్పటికి 13-14 సంవత్సరాల నుండి మీకు చెప్తానే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ వింటున్నారో లేదో నాకు తెలియదు. కొంతమందిని చూస్తుంటే వింటున్నట్టే ఉంటారు, మరి కొంతమంది కళ్ళు పెద్దగా చేసి వింటుంటారు. నా దగ్గర ఒక తమ్ముడు ఉండేవాడు, ఏంటండి కళ్ళు తెరుచుకొని నిద్రపోయేవాడు. నాకు విశ్వాసులు పరిగెత్తుకొచ్చి, అన్నకేమో అయిపోయినట్టుందన్న, మందిలో గోడ కానుకుంటున్నట్టు కూర్చున్నాడంటే ఒకరోజు ఇట్లాగే ఉంది కళ్ళు. ఎవరు వచ్చి ప్రార్థన చేయించుకోవడం చూస్తే కళ్ళు ఇట్లాగే తెరుచున్నాడు. పరిగెత్తుకుంటూ లోపలికి, అన్న చిన్నకి ఏదో అయిపోయినట్టుందని చెప్తే, ఏమైందని పరిగెత్తుకొస్తే కళ్ళు ఇటు తెరుచుకొని కూర్చున్నాడు. ఏం కాలేదులే నిద్రపోతున్నాడు అని చెప్పినట్టు. నిద్రపోతే కళ్ళు మూస్తారు కదా, కృపావరాలు అదొకటి. ఆయన పొందిన కృపావరాలు, బైబిల్లో ఉన్న కృపావరాలు కాదు, ఆయన పొందిన కృపావరాలు. పాపం ఏంటండి అదొక వరం, కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంటాడు. కొంతమంది బాగా వింటున్నారని అనిపిస్తుంది కానీ వినరు. వాళ్ళు వినకపోయిన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి, బోధిస్తుండాలి, దేవుని మాటలు చెప్తూ ఉండాలి, బుద్ధి వాక్యాలు చెప్తూ ఉండాలి, జ్ఞాన వాక్యం చెప్తూ ఉండాలి. యవనస్తుల జీవితాలు కట్టబడ్డానికి కావలసిన మాటలు చెప్తూ ఉండాలి. వాళ్ళు విసుక్కోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు ఇబ్బందికి గురి అవ్వచ్చు, కొన్నిసార్లు చిరాకు పడవచ్చు. ఎప్పుడు చూసినా దేవుని మాటలన్న చిరాకు ఆయన చెప్తూ ఉండండి. ఏదో ఒక సమయం వస్తుంది, ఆ రోజు పిల్లలు గడగడలాడే ఒక శబ్దం వినబడబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గడగడలాడే ఒక శబ్దం మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెదిరిపోయిన ఎముకలన్నీ కూడా ఏకమైంది. ప్రవచిస్తూ ఉండగానే చర్మం ఏర్పడింది, మాంసం ఏర్పడింది, నరాలు ఏర్పరచబడిందండి, ఒక శరీరముగా ఏర్పరచబడింది. ఆయన భక్తుడు ప్రవచిస్తుండగా 4 దిక్కు నుండి ఆత్మ వచ్చి, జీవాత్మ వచ్చి ప్రవేశించగా ప్రేమైన వల్ల వాళ్ళందరూ మహాసైన్యముగా మార్చబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జీవాత్మను దేవుడు తీసుకొస్తాడు. సంఘమైన మనకు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు.
ఆయన సహవాసంలో ఉన్నప్పుడు మనం జీవము కలిగిన సంఘముగా మార్చబడతాం. ఆయన ఆత్మను పొందినప్పుడు సంఘానికి జీవం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, మనం దేవునితో సహవాసం చేయాలి. రెండవదిగా ఆయన ఆత్మశక్తి చేత మనం నింపబడినప్పుడు సంఘం జీవము కలిగిన సంఘముగా మార్చబడాలి. ఒకటి మహిమ కలిగిన సంఘం, రెండవదిగా జీవము కలిగిన దేవుని సంఘం. సంఘంలో జీవం ఉండాలి. ఆ జీవం కలిగిన సంఘం ఎదుగుతూ ఉంటుంది. అభివృద్ధి. యేసయ్య గారు ఎప్పుడు చెప్పేవారు, ఒక మొక్కలో ప్రాణం ఉంటే ఆ మొక్క ఎదుగుతూ ఉంటుంది, రోజు రోజుకి ఎదుగుతూ ఉంటుంది. చిలుకలూరు పెట్టే సంఘం ఎదుగుతూ ఉండాలి. మహా సైన్యముగా మారాలి, ఓ బలమైన సైన్యముగా మారాలి. జీవము కలిగిన సంఘముగా మార్చబడునుగాక, జీవము కలిగిన సంఘముగా అభివృద్ధి పొందునుగాక. ఆమేన్. ఇంకా బైబిల్లో రాయబడి, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నీవు నా సంఘాన్ని కడతావు, పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవనే. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరదు. సంఘానికి అధికారం ఉండాలి. ఒకటి మహిమ ఉండాలి, రెండవదిగా జీవం ఉండాలి, సంఘానికి అధికారం ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం. రోగాల మీద, చీకటి మీద, సాతాను మీద, దురాత్మ శక్తుల మీద దేవుడు మనకు అధికారం ప్రసాదించాడు. అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పాతాళ లోక ద్వారములు, పాతాళ లోక ద్వారం దగ్గర మాట్లాడుకుంటుంటే దురాత్మలన్నీ కూడా, ఈరోజు మనం అందరూ ఇక్కడ సమకూర్చబడి ఉంటే అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది. ఈరోజు అక్కడ ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుని ఉంటాయి దయ్యాలన్నీ కూడా. ఆ దయ్యాలన్నీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏంటి, చిలుకలూరుపేటలో ఈరోజు సభ, మనమే మాట్లాడుకుంటాం అనుకుంటున్నారా? ఆకాశ మండలాల్లో సంచరించే దురాత్మ సేనలు, పాతాళ లోక ద్వారం, ఆ ద్వారం దగ్గర అపవాది యొక్క సమూహాలు మాట్లాడుకుంటుంటాయి. కూటం పెట్టారంటగా. ఇప్పుడేం కూటం మొన్నేగా పెట్టినట్టున్నారు. వీళ్ళకి పనిపాట ఏముంటుందా? సరిలే కానీ ఇప్పుడు మనం దానికి క్యాన్సిల్ చేయాలి, దానికి ఏదో ఆటంకపరచాలి. ఎవరు పోతారు, ఎవరు వెళ్తారు, ఏం చేద్దామని అవన్నీ మాట్లాడుకుంటాయంట. మాట్లాడుకో. సాతానుడు, అపవాది సమూహము, సైతాను సమూహాలు ఎన్ని మాట్లాడుకున్నా సంఘానికి దేవుడిచ్చిన అధికారం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతటి అధికారాన్ని ప్రభు ప్రసాదించాడు. అపవాది క్రియలకు నీవు భయపడవలసిన అవసరం లేదు. సంఘమా, దేవునికి అధికారం ప్రసాదించాడు. యేసు నామాన్ని ఉచ్చరించాలి, యేసు నామాన్ని మనం పలకాలి. ఆమేన్. అనవసరమైన భయాలకి, కలవరానికి చోటు ఇవ్వకూడదు. ఆమేన్. ఒక ఆయన అంటాడంట, పాస్టర్ గారండి, రాత్రి అయితే చాలండి, దయ్యాలు మా ఇల్లంతా తిరుగుతున్నాయండి, వంటగదిలోకి పోతుందండి, గ్యాస్ ముట్టిస్తుందండి, ఏడు నీళ్ళు పెట్టుకుంటుందండి. ఏం చేయాలి? ఏడు నీళ్ళు పెట్టుకుంటుందండి సాతాను. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్తుందండి, అక్కడ ట్యాప్ తిప్పుతుందండి, లైట్లన్నీ వేస్తుందండి, లైట్లన్నీ ఆపుతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్తుంటే అప్పుడు పాస్టర్ గారు, మీరు విశ్వాసులు కదా, మీ ఇంటికి ఎందుకు వస్తాడు దయ్యం, ఎందుకు వస్తాడు సాతాను అంటుంటే, అదే అర్థం కావట్లేదండి, అర్ధరాత్రులు లేచి తిరుగుతూ ఉన్నాడండి అంటే, ఇంకా ఏదైనా చెప్పండి, ఇంకేదైనా చెప్తే దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తానంటే, దయ్యం నైట్ వేసుకొని తిరుగుతుందండి. దయ్యం నైట్ వేసుకోవడం ఏంటని అప్పుడు పాస్టర్ గారికి డౌట్ వచ్చి, ఓహో అని వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చిందమ్మా, నీవు శారీలో ఉంటావా నైటీలో ఉంటావా? నైటీలో ఉన్నంత కంఫర్ట్ దేంట్లో ఉంటుంది ఫస్ట్ గారు, నేను నైటీలో ఉంటానంటే, అప్పుడు నీవు రాత్రులు ఏమైనా లేచి వేడి నీళ్ళు తాగునట? నేను అప్పుడప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటానండి, నాకు కొంచెం దగ్గు వస్తూ ఉంటుంది అంటే, అయ్యా నీ ఇంట్లో తిరుగుతుండేది ఆ దయ్యం కాదు, నేను అనకూడదు కానీ ఈ దయ్యం. భార్య భర్తలు సమాధానం ఉంటే డిస్కస్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరు పలుకోరు, మాట్లాడుకోరు. కాబట్టి ఈమె పాపం ఈమె వెళ్ళి కొంచెం దగ్గు కాబట్టి ఈమె గ్యాస్ ముట్టించి, అదేదో పెద్దగా లైట్ వేసుకుని జీరో లైట్ వేసుకొని పాపం ఈమె గ్యాస్ ముట్టించి నీళ్ళు పెట్టుకుని ఇటు పడుకొని పాపం చూసినట్టున్నాడు, నైట్ వేసుకుని దయ్యం వంటగదిలో పోయినట్టు. సరే, ఒకవేళ సాతానుడే వచ్చి నైట్ వేసుకుని తిరిగాడని కూడా తిరగనివ్వండి,
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈరోజు మార్నింగ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. అదేంటంటే ఒక దైవ సేవకుడిని ఒక సభకు పిలిచారంట, ఒక మీటింగ్ పిలిచారు. అభిషేకించబడిన ఒక దైవ సేవకుడిని ఒక సభకు పిలిచారు. ఆ సభకు వస్తే ఆ మీటింగ్కి 5 ఉన్నారంట. ఆ మీటింగ్లో ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నారంట. వాళ్ళలో ఒక ఆయన పాస్టర్ గారు, రెండో వచ్చేసి పాస్టర్ అమ్మగారు, భార్య భర్తలు వాళ్ళిద్దరు. పాస్టర్ అమ్మగారు ఉన్నారు. ఆ సభకు ఆ పెద్ద దైవజనుడిని పిలిపించారు. వచ్చి చూస్తే 5 ఉన్నారు. 2 స్టేజ్ మీద ఉన్నారు. పాస్టర్ అమ్మ స్టేజ్ మీద ఉన్నారు. ముందేమో ముగ్గురు ఉన్నారండి. వాళ్ళలో ఒక ఆయన మగపిల్లోడు ఉన్నాడు, ఇంకెదురు ఆడోళ్ళు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసేసరికి ఆ ఉన్న 2 ఆడోళ్ళలో దురాత్మ ఉంది, దయ్యం ఉందండి. ఈ లేచి హల్లెలూయా అనేసరికి ఆ 2 దయ్యాలు బయటకు వచ్చేసి జుట్టంతా విర్రబోసుకొని ఇట్లా ఎగరడం ప్రారంభించింది. ఎగరడం స్టార్ట్ చేస్తే ఉండేదే 3, వాళ్ళలో 2 దయ్యాలు. నేను ఎవరికి వాక్యం చెప్పాలి ప్రభువా, పెద్ద సమస్య వచ్చి పడింది అనుకుంటున్నాడు. అంతలోపల ఆ దయ్యాలు ఏం చేసిందంటే జుట్టు విర్రబోసుకొని ఊర్లోకి పరిగెత్తినాయి. పరిగెత్తితే మరి ఇప్పుడు మనకైతే ఎవరికైనా దయ్యం వస్తే పట్టుకోవడానికి చాలామంది ఉన్నారు, అర్థమైందండి. అవసరమైతే వీళ్ళు 2 వేస్తారు చూస్తే. మరి వాళ్ళని పట్టుకోవడానికి ఎవరున్నారండి? పాస్టర్ వాళ్ళు పాప వాళ్ళు 3 పిలిచారు కదా. వాళ్ళ వెనకాల పరిగెత్తుతుంటే పాప వాళ్ళ మధ్యలో ఆ కుర్రోడు కూడా వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తుతుంటే పాస్టర్ గారు కూడా పరిగెత్తాడంట. ఆ పాస్టర్ గారు నాలాగా ఉంటాడు. నేను పరిగెత్తితే ఎలా ఉంటుంది మీరు ఊహించి చూడండి. ఇక ఆయన రొప్పుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వెళితే అది ఊరంతా తిరుగుతుంటే ఊరి జనమంతా ఏమవుతుంది వాళ్ళిద్దరు ముందు పరిగెత్తడం, ఆ చీకటి శక్తి చేత పీడించబడుతున్నాడు. వాళ్ళ వెనకాల పాస్టర్ అమ్మ, వాళ్ళ వెనకాల ఒక విశ్వాసి, ఆ విశ్వాసి వెనకాల పాస్టర్ గారు. ఊరంతా తిరిగి గోల చేసి ఒక చోటుకు వచ్చి అమాంతంగా పడిపోయి ఆ దురాత్మలు వదిలేసిపోయిందంటండి. ఊరి జనానికి అంతా పబ్లిసిటీ చేసింది, కూటం జరుగుతుందండి. ఊరి జనానికంతా పబ్లిసిటీ చేసింది, అక్కడ కూటం జరుగుతుంది. గోల చేసి పడితే మొత్తం మీద వాళ్ళని తీసుకొని వస్తుంటే ఊరంతా కదిలి ఆ సభకు వచ్చి వాక్యాన్ని విని ఆ ఊరి జనమంతా రక్షణ పొందారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడదు. నువ్వు నిజంగా మహిమ కలిగిన సంఘముగా మార్చబడగలిగితే, దేవుని వాక్యమని ఉదక స్నానం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి మహిమ కలిగిన సంఘముగా నీవు మారగలిగితే, దేవుని జీవం ఆయనతో సహవాసం చేయడం వలన, ఆయన ఆత్మను పొందడం వలన జీవము కలిగిన సంఘముగా నీవు మార్చబడగలిగితే, దేవుడిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని అధికారము కలిగిన సంఘముగా నువ్వు మారగలిగితే, ప్రభు మేఘస్తంభంలో ఉంటాడు, అగ్నిస్తంభంలో ఉంటాడు. ప్రభు మనల్ని కాపాడుతాడు. చీకట్లో మనం సంచరిస్తున్న ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సియోన్లో ఉన్న సంఘం ఉత్సవ సంఘం, అది ఒకటి మహిమ కలిగినదిగా ఉంది, రెండవదిగా జీవం కలిగిన సంఘము, మూడవదిగా అధికారం కలిగిన సంఘం. ఈ సంఘానికి కలిగే ఆశీర్వాదాలు అంటే పగలు మేఘ ధూపములోను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును దేవుడు కలుగు చేస్తాడు. ఇంకొక మాట కూడా మనం ధ్యానం చేద్దాం. సియోన్లో ఉన్న సంఘానికి దేవుడు అనుగ్రహించే మరొక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 102వ కీర్తన 13వ వచనం. త్వరగా కీర్తనలు 102వ కీర్తన 13వ వచనం. సియోను సంఘంలో మొట్టమొదటిగా పగలు మేఘ ధూపముగాను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును దేవుడు కలుగు చేస్తాడు. రెండో మాట 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించెదవు. సియోను నీవు కరుణిస్తావు, దాని మీద దయ చూపడానికి కాలము వచ్చి ఉన్నది, నిర్ణయ కాలమే వచ్చి. రెండవదిగా సియోన్లో ఉన్న సంఘాన్ని కలిగే రెండో ఆశీర్వాదం ఏంటంటే, సియోన్ని లేచి దేవుడు కరుణిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు సియోన్లో ఉన్న సంఘాన్ని కరుణించునుగాక. దయ చూపడానికి కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నీ మీద కరుణ చూపునుగాక. హల్లెలూయా. మనుషులు ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, పట్టాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని బోళ్ళని రూల్స్ ఏర్పాటు చేసుకో. దేవుడు లేచి ఒక్కసారి ఒక వ్యక్తిని కరుణించాడు అనుకోండి, ఆ చట్టాలన్నీ పక్కకి వెళ్తాయి అంతేగా. ఆమె వాళ్ళ చట్టాలు, వాళ్ళ రూల్స్ ఏంటంటే, వాళ్ళ చట్టాలు, వాళ్ళ పద్ధతులు ఏంటంటే, పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి.
పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటిని ఎలాగా పులియ చేస్తుందో అట్లా పాపం కొంచెమే కావచ్చు, దుష్టత్వము దుర్మార్గతనం అనేది కొంచెమే కావచ్చు, అది ముద్దంతటిని సమస్తాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పాపం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసి తుంచి పక్కన పడేయాలనే ఉద్దేశంతో ఆనాడు దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి పాపం చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలనేది చట్టం. అది శాస్త్రులు పరిసయ్యులు కొంతమంది ఆ చట్టాన్ని చాలా 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 జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. పాపం చేసిన వాళ్ళు దొరికినప్పుడు రాళ్లతో కొట్టి చంపాడు, పాపం చేసినప్పుడు పాపం అయిపోయింది, ఇంకా పాపం లేదని అనుకుంటున్నారు వాళ్ళు మనుషులను చంపే కొద్దిగా పాపం పెరుగుతూనే ఉంది. ఓ రోజు ఒక వ్యక్తి, ఒక స్త్రీ పాపం చేస్తుండగా ఆమె పట్టబడిందండి. ఆధారాలతో పాటు తీసుకొచ్చారు, యేసు ప్రభుని శోధించడానికి తీసుకొచ్చారండి. ప్రభు ఆమెను కరుణించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కరుణించాడు, కనికరించి ఆమెను చూసి వాళ్ళందరూ రాళ్లతో కొట్టాలని గుంపులుగా బయలుదేరి వచ్చారు. ప్రభు అంటాడు, మీలో ఎవరు పాపం చేయలేదు వాళ్ళు మొదటి రాయి మీద వేయమంటే ఎవరు అక్కడ నిలబడడానికి సాహసించలేదు, అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. ప్రేమైన యేసు ప్రభుడు, నేను కూడా నిన్ను శిక్షించాను, ఇక నీవు పాపం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, విధులు ఎన్నో తీసుకురావచ్చు. ఒక్కసారి ఆయన కరుణ ప్రత్యక్షమైంది అనుకోండి, ఆయన కనికరం ప్రత్యక్షమైంది అనుకోండి, సమస్తం పోతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మాకు వాలంటీర్స్కి ఒక మీటింగ్ జరుగుతుంది. ఎవరీ మంత్ ఎండింగ్లో వాలంటీర్స్, చర్చ్ ఎల్డర్స్ అందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని కొన్ని హెచ్చరికలన్నీ చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా ఉండాలని. వాలంటీర్స్ కొన్ని క్రమశిక్షణలు చెప్తూ ఉంటాను, సంఘ పెద్దలకు కూడా కొన్ని బుద్ధి మాటలు చెప్పి అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఎవరీ మంత్ చివరి రోజున రేపు 1వ తారీఖు ప్రేయర్ కనుక ముందు రోజుగా మేమంతా ప్రార్థన చేసుకుంటాం. అనుకోకుండా పాప చాలామంది ఈరోజు ఏదో ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నట్లు వచ్చేసారు. ఒక 20-30 మంది వచ్చేసి పాప మందిరంలో కూర్చున్నారంట. వాళ్ళు లోపలికి వస్తే, మరి రూల్స్ అంటే రూల్సే కదా, అది ఎవరి కోసం ఏర్పాటు చేసి వాళ్ళ వరకే ఉండాలి. సో రూల్స్ ప్రకారంగా వాళ్ళు లోపలికి వస్తే రాకూడదు, మీరందరూ బయటికి వెళ్ళాలి మీరు అంటే, పాప వాళ్ళు మన వాలంటీర్స్ అయినా 10:30కు వచ్చారేమో కానీ వాళ్ళు 9:30కి వచ్చారు పాపం. అదేంటో కానీ పిలువబడిన వాళ్ళు టైంకి రారు కానండి. పిలువబడిన వాళ్ళు పాపం ఊరు ముందు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు 9:30కే వచ్చి కూర్చొని అందరూ ఫాస్టింగ్ తెలియదు పాప, వాళ్ళకి విషయం తెలీదు, వచ్చేసారు. మన వాలంటీర్స్ అంతమ్మా మీరు ఉండకూడదు, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించారు. అండ్ మన పీటర్ పాస్టర్ గారు కూడా మైక్లో అనౌన్స్ చేశారంట, వాలంటీర్స్, చర్చ్ ఎల్డర్స్ తప్ప ఎవరు లోపల ఉండకూడదు, ఇది ఆజ్ఞ అని మొత్తం మీద వాళ్ళని పంపించారు. నాకు ఈ సబ్జెక్ట్ అంతా తెలీదు, వీళ్ళు వాళ్ళని బయటికి పంపించే సబ్జెక్టే నాకు తెలీదు. నేను కొంచెం లేట్గా వెళుతున్నాను, కూటంలోకి వెళ్తుంటే వెనకాల చర్చ్ బ్యాక్ సైడ్ కొంచెం ఏదో వర్క్ జరుగుతుంది. అన్న మీరు వెళుతూ వచ్చారి చూసేసి వెళ్ళండి, అక్కడ కాలువ ఒకటి కడుతున్నారు, అది కొంచెం చూసి వెళ్ళండి అన్న అని చెప్పంటే, నేను చూసి వస్తుంటే పాప వీళ్ళు అక్కడిద్దరు కూర్చొని ఉసూరని కూర్చొని ఉంటే, నేను ఏంది వీళ్ళు ఇక్కడ ఎందరూ కూర్చున్నారు అని నాకు వాళ్ళని చూసి జాలి వేసింది. ప్రైజ్ ది లార్డ్. జాలి వేసింది, కనికరం కలిగి నేను వెంటనే ఏంది వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు అని చెప్పి అంటే, అన్న మరి వీళ్ళు వాలంటీర్స్ కాదు, వీళ్ళందరూ పిలువబడిన వాళ్ళు కాదు, అయినా వచ్చేసారు, అందుకోసమే ఇక్కడ కూర్చున్నట్టున్నారంటే, ఏమైంది లోపల జరిగేది కూటమే కదా, ఏమైంది అందరినీ లోపలికి పోనీయండి అని చెప్తే అప్పుడు అందరినీ లోపలికి తీసుకొచ్చారు. లోపల జరిగిన సబ్జెక్ట్ నాకు తెలీదు. లోపలికి వచ్చి కూర్చుంటే మన వాలంటీర్స్, అమ్మ నువ్వు లోపలికి రాకూడదని వెంటనే మైక్లో ఆపొద్దు రానీలో కూర్చుండి పెట్టేశాను. కూటమి అయిపోయింది. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత మన పాస్టర్స్ చెప్తున్నానా, మేము వాళ్ళని బయటికి పంపించాము, మీరే రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, విధులు, వీళ్ళే రావాలని మీరు పెట్టిన రూల్స్ని మేము కరెక్ట్గా ఫాలో అయ్యాము, మీరేమో వాళ్ళని రానిచ్చారంటే, అప్పుడు నేను అన్నాను, మనం ఎన్ని చట్టాలు ఎన్ని రూల్స్ పెట్టుకున్నా ఆ టైంలో కనికరం కలిగిందనుకో, ఆ రూల్స్ చట్టాలన్నీ పక్కకి వెళ్ళిపోతుంది. కనికరమే కోరుతాడు దేవుడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నేను బలిని కోరను, నేను కనికరమే కోరుచున్నాను. అట్టని క్రమశిక్షణ లేకుండా ఉండమని నేను చెప్పట్లా. ఆయా సందర్భాల్లో దేవునికి మన ఎడల కలిగిన కనికరము, ఆ కరుణ, ఆ కనికరం ఏంటంటే మనుషులు పెట్టిన విధులు, చట్టాలు అవన్నీ కూడా పక్కకు దూసేసి కనికరంతో దేవుడు లోపల ప్రవేశించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, నేను నమ్మే సత్యం ఏంటంటే ప్రియులారా, మనం 100% పర్ఫెక్ట్గా బ్రతకాలి.
ఎలా బ్రతకాలండి? 100% పర్ఫెక్ట్గా మనం బ్రతకాలి. 100% మనం నీతిగా బ్రతకాలి. ఈ 100% పర్ఫెక్ట్గా బ్రతకడం వలన మన పరలోకానికి వెళ్తామని నేను చెప్పలేను. అన్నిట్లో, మాటల్లో, పద్ధతుల్లో, ప్రవర్తనలో అన్నిట్లో నేను యథార్థంగా ఉన్నాను. నేను ప్యూర్ అనమాట, ప్యూర్ ఇన్ హార్ట్. హృదయంలో నేను చాలా పవిత్రంగా ఉన్నాను, నేను యథార్థవంతుడిని అని చెప్పుకున్నంత మాత్రానికి మన పరలోకానికి వెళ్ళాం. ఎందుకంటే మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి వస్త్రంతో సమానం. శిలువ మీద వేలాడుతున్న దొంగ నీతిమంతుడే చెప్పండి? ఆ క్షణంలో పశ్చాత్తాపడ్డాడు. నీవు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చే. ఆయనకి ఎక్కడ మారు మనసు ఉంది? ఆయనకి ఎక్కడ బాప్తిజం ఉంది? ఆయన ఎక్కడ ఆత్మను పొందాడు? ఆయన ఎక్కడ భక్తుడు? ఎక్కడ దైవభక్తి చేశారు? ఏమీ లేదు. కానీ ఆ క్షణంలో యేసుక్రీస్తు వారి గుండెలో ఆయన ఎడల కలిగిన కనికరం ఆయన పరదేశకు తీసుకెళ్ళింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి మారు మనసు పొందడానికి, లేకపోతే బాప్తిస్మం పొందడానికి, ఆత్మను పొందడానికి టైం లేదు. ఇంకా కొన్ని క్షణంలో ప్రాణం పోతుంది. ఆ క్షణంలో తన మనసును మార్చుకొని యేసు వైపు చూసి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చేసిన ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన తన దైవభక్తితో పరదేశకు వెళ్ళలేదండి. యేసుక్రీస్తు వారి గుండెలో కలిగిన కనికరంతోనే ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, లేకపోతే పరదేశంలో ప్రవేశించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సియోను సంఘానికి, సియోను ప్రతిష్టలో ఉన్న సంఘానికి, మహిమ కలిగిన సంఘానికి, జీవము కలిగిన సంఘానికి, అధికారం పొందిన సంఘానికి దేవుడు తప్పక కరుణ చూపిస్తాడండి. ఆయన తప్పక కనికరం చూపిస్తాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం 100% పర్ఫెక్ట్గా బ్రతికినా కూడా ఆ క్షణంలో ఆయన గుండెలో మన ఎడల కనికరం కలగకపోతే మనం విడవబడిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, నీవు ప్రేమించిన గొర్రెలనిటి ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేనా మంచి కాపరి, నీవేనా. హల్లెలూయా. ఆ క్షణములో యేసయ్యకు మన ఎడల కలిగిన కనికరమే మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సియోని దేవుడు తప్పక కరుణిస్తాడు. కరుణా కటాక్షమును కిరీటముగా ప్రభు ఉంచబోతున్నాడు. తప్పక నేను కరుణిస్తాడు ప్రభు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సియోను సంగమా, దేవుడు నేను కరుణించబోతున్నాడు. మహిమగల సంగమా, దేవుడు నేను కరుణించబోతున్నాడు. జీవము గల సంగమా, నేను కరుణించబోతున్నాడు. అధికారమును పొందిన సంగమా, నేను కరుణించబోతున్నాడు. తప్పక దేవుడు నేను కరుణిస్తాడు. తప్పక దేవుడు నేను కరుణిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి, సియోను సంగమా ఉత్సహించి సంతోషించి, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, దేవుని యందు నీవు సంతోషించుము. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహిస్తాడు. వానను కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోను సంగమా సంతోషించు, ప్రభునందు ఆనందించు. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దేవుడు అనుగ్రహించి పూర్వదినములో ఉన్న మహిమను దేవుడు దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పంట పరిపక్వతలోకి రావాలంటే, ఒక పంట పరిపూర్ణంగా మారాలంటే దానికి తొలకరి వర్షం కావాలి, కడవరి వర్షం కావాలి. తొలకరి వర్షం కురవాలి, కడవరి వర్షం కురవాలి. దాన్ని దీవెనకరమైన వర్షం అంటారు. ఆ వర్షం వల్ల పంట పరిపూర్ణంగా మార్చబడుతుంది.
చేనిలోని పైరు చేతికి వస్తుంది. అప్పుడు పంట ఇల్లును చేరుతుంది. కరువు తొలగిపోతుంది, సమస్యలు తొలగిపోతుంది. కుటుంబం, దేశం సస్యశ్యామలంగా మార్చబడుతుంది. పూర్వపు మహిమ కలగాలంటే ప్రేమైన వారు ప్రతి సంఘం మీద, ప్రతి కుటుంబం మీద తొలకరి వర్షము, కడవరి వర్షము కురవాలి. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సియోను, నీవు ప్రభునందు సంతోషించు, ప్రభునందు ఆనందించు. అప్పుడు నీ జీవితంలో తొలకరి వర్షం కురుస్తుంది, కడవరి వర్షం కురుస్తుంది. వర్షం లేకుండా కరువు. ఆయా సందర్భాల ప్రియులరా వర్షం కావాలి, కానీ ఇప్పుడు తుఫానుగా మారి పంటలంతా కూడా నీళ్ళలో మునిగిపోయి చాలా సమస్యలు, వరదలుగా మారిపోయి బోళ్ళని సమస్యలు. ఎంతోమంది రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎన్నో పంటలు నీట మునిగిపోయినాయి. కొన్ని ధాన్యాలు, నిలువ చేసిన ధాన్యాల్లోకి నీళ్లు రావడం, ఆ గోడంలోకి నీళ్లు రావడం, ఆ ధాన్యాలంతా తడిచిపోవడం. కొంతమంది ఆస్తిని పోగొట్టుకొని, సంపదను పోగొట్టుకొని, ప్రాణాలు కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అకాల వర్షాలు, పంటను పాడు చేసే వర్షాలు, ప్రజలకి హానిని కలిగించే వర్షాలు, తుఫాన్లు, ప్రమాదానికి మనుషులను తీసుకెళ్తుంది. కానీ సియోను సంగముగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఇటు భౌతికంగా కావచ్చు, ఇటు ఆత్మీయంగా కావచ్చు, తొలకరి వర్షము, కడవరి వర్షమును దేవుడు దయచేసి సంఘంలో ఉన్న కరువు అంతటిని కూడా దేవుడు తొలగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కరువు కోరల నుండి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. సస్యశ్యామలంగా ప్రభు మార్చబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సకల ఐశ్వర్యంతో ప్రభు నింపబోతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయబోతున్నాను. లేచి కళ్ళెము త్రొక్కుము. అనేక జనములను నీవు అణగదొరుకుతావు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు నేను ప్రతిష్ఠిస్తాను. వారి ఆస్తిని సర్వలోకనాథునికి నేను ప్రతిష్ఠిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది సియోను కుమారికి, సియోను సంఘానికి దేవుడిచ్చే విజయానికి సూచనగా ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డక్కలు ఇత్తడిదిగాను నేను చేస్తున్నాను. నువ్వు జనములను త్రొక్కుతావు, అణగదొరుకుతావు. గొప్ప విజయం నీకు కలగబోతుంది. హల్లెలూయా. వచ్చిన ఆస్తిని, వచ్చిన సంపదను అంతా కూడా యెహోవాకు నేను ప్రతిష్ఠిస్తాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుడు గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. జనముల ఐశ్వర్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇత్తడి తలుపులను దేవుడు పగలగొట్టబోతున్నాడు. ఇనప గడియలను దేవుడు విరగ్గొట్టబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీ సర్వ సమృద్ధి యెహోవాకు ప్రతిష్ఠితమైన దానిగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాలు నా దేవుడు నీకు జయం అనుగ్రహించునుగాక. జయోత్సవాలతో నా దేవుడు నిన్ను ఊరేగించునుగాక. దావీదు జీవితంలో వచ్చిన పోరాటాలు దావీదును దేవుడు బలపరిచి, దావీదుకి ఇచ్చిన విజయాన్ని బట్టి ఆయన పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి పొందడమే కాకుండా గొప్ప కొల్ల సొమ్మును తీసుకొచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. సిక్లగ్లో దావీదు పరివారం అంతటిని కూడా శత్రులు దోచుకుని వెళ్ళినప్పుడు, తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుని సన్నిధిలో విచారణ చేసి, ప్రార్థన చేసి, దేవుని చిత్తానుసారంగా ఆయన వెళ్ళి పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి తెచ్చుకోగలిగాడు, తిరిగి సంపాదించగలిగాడండి. అంతే కదండి, గొప్ప కొల్ల సొమ్ముని ఆయన కూర్చుకొని వచ్చి అందరికీ పంచాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి అదే జీతం, సామాన్ల దగ్గర కాపలా ఉన్న వాళ్ళకి అదే జీతం, అందరికీ సమష్టిగా పంచాడు. అందరికి ఒకే లెక్క అయితే ఎట్లా? అందరికి ఒకే న్యాయం ఏంటంటే వాళ్ళ వస్తువుల దగ్గర కాపలా ఉన్నారు కనుక యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి అదే జీతం, అక్కడ వస్తువుల దగ్గర కాపలా ఉన్న వాళ్ళకి అదే జీతం అని అందరికీ పంచడమే కాకుండా మిగిలిన కొల్ల సొమ్ము యూదా పెద్దలకి ఆశీర్వాద సూచనగా పంపించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నా దేవుడు నీకు అన్ని రంగములు జయం అనుగ్రహించబోతున్నాడు. సియోను సంగమా, నీకు విజయాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. సియోను సంగమా, దేవుడు జయోత్సవాలతో నడిపించబోతున్నాడు. ఆ విజయం తర్వాత సర్వ సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. మనుషుల దగ్గర కొల్ల సొమ్ము దోచుకోమని నేను అనట్లేదండి. నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు చేసే కష్టాలు, నువ్వు చేసే పోరాటాలు దేవుడిని గొప్ప సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అప్పుడు నీవు తృప్తిగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు తృప్తిగా ఉంటారు. అంతే కదండి, దేవుని మందిరపు నిధిలోనికి సమృద్ధి రాబోతుంది. దేవుని మందిలో సమృద్ధిగా ఆహారం ఉండబోతుందండి. సియోనుకు అలాంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించునుగాక.
అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అనే యేసుని ఘననామానికే స్తోత్రం. చాలామంది వర్షాకాల సమయాలలో ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తూ ఉంది, అనేక హెచ్చరికలు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ సేవకులకి ఏంటి మండు పట్టుదల, ఈ విశ్వాసులు ఎందుకు అడుగు వెనక్కి వేయరు అని అనేకులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ సంస్థను తలమానికంగా చేసినందులకే స్తోత్ర. ఇంచుమించుగా 20 చోట్ల ఈ 10 రోజుల్లో అన్నను మీరు నిలిపారు, అందులకే స్తోత్ర. నిలవబడిన ప్రతి చోట హెచ్చరికతో కూడినటువంటి సహాయమును అందించే నీ వాక్కును అలనాడు నోవాహు ద్వారా అందజేశావు. ఇలనాడు మా దైవజనుని ద్వారా మీరు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు, అందులకే స్తోత్ర. తీర్మానం చేసుకున్నారు, రేపు అనబడిన 11వ నెలలో అడుగు పెడుతూ ఉన్నారు. వట్టిగా ఖాళీ చేతులతో, భారభరితంగా కన్నీటితో, వేదనలతో అడుగు పెట్టకుండా ఈ ముగింపు రాత్రి వారికి ఇచ్చిన ప్రేరేపణ, ఆశీర్వాద ప్రార్థన కూడిక ఇప్పటికే ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించినందులకే స్తోత్ర. భూమి అంతా వర్షంతో తడపబడినది, నిలవబడిన వారిని ఆశీర్వాదాలతో తడిపినందులకే స్తోత్ర. పరిశుద్ధాత్మతో నింపినందులకే స్తోత్ర. ఉపదేశముతో అలంకరించుచున్నందులకే స్తోత్ర. సార్వత్రిక సంఘాలలో నడిపించుచున్నందులకే స్తోత్ర. ఏ జనులకు ఏ దేవుడు ఇంత సమీపంగా లేడు ప్రభువా. మాకే ఒకంత ఆశ్చర్యం, దైవజనులను పగలు మధ్యాహ్నం రాత్రి మాకు కాదు యేసయ్య, మాకు కాదు. మీరు మాకు ఇచ్చినటువంటి అన్న ద్వారా నీ నామానికే మహిమ కలుగును గాక. చెరలో ఉన్న అనేకులను ఈ నెలలో జరిగినటువంటి ఈ ప్రార్థనల ద్వారా, సభల ద్వారా, ఈ ఆశీర్వాద ప్రార్థన కూడిక ద్వారా మీరు వెలుపలకు నడిపించారు, అందులకే స్తోత్ర స్తోత్ర. ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా ఆశీర్వాదకరంగా జరిగేదానికి, నిలవబడే చోట ప్రతి కార్యక్రమాల్లో సజావుగా జరిగేదానికి దైవజనుల నోట నుండి వచ్చిన మాటే శిరస్త్రాణముగా ఏమాత్రం వెనుకంజే వేయని విశ్వాసులను మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రములు, మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్ర. లోకమంతా కోడే కూస్తూ ఉన్న సంస్థలో ఉన్న సేవకులు, నడిపించే పెద్దలు ఏమిటో మాకు తెలుసని ఒక ఉత్సవముతో ప్రభా తెగించి అడుగు ముందుకు వేసి ఈ రాత్రి వేళ నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని నీ నామం పెరట మీ దాసులుగా ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఆశీర్వదించబడుదురుగాక. దీవిస్తూ ఉన్నాం, దీవించబడుదురుగాక. 10 నెలల్లో జరగని కార్యం రేపు అనబడిన 11వ నెలలో అట్టి కార్యాలు జరుగునుగాక. మీరే సహాయం చేయండి, కృపచూపమని ప్రార్థన చేయుచు ఉన్నాం. అభాగ్యులమైనటువంటి మాకు ఈ సంస్థలో ఇదిగో ఈ తెల్ల బట్టలు వేసుకుని ఇక్కడ నిలిచిన 100 కొలది సేవకులకు ఇలాంటి ఆత్మీయులను నాయకులుగా, పెద్దలుగా మీరు ఇచ్చారు, అందులోకే స్తోత్రం. సంఘాలలో, సహవాసాలలో అంత మాత్రమే కాదు, ఈ రాత్రి వేళ నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ మాటలు విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రతిరోజు ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా హోసన్నా మినిస్ట్రీస్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తూ ఈ నెల చివరి ప్రార్థనలు ఏకీభవిస్తున్న అట్టి వారిని దూరాన, సమీపాన, విదేశాలలో, స్వదేశాలలో, ఇతర రాష్ట్రాలలో ఉండి ఈ ప్రార్థనా కూడికలో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ ఈ హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ఆశీర్వాద ప్రార్థనా కూడిక వారి బ్రతుకులకు దీవెన పంటగా మార్చబడునుగాక. సహాయం చేయండి,
సహాయము చేయండి. మాకు కాదు యేసయ్య, మాకు కాదు. నీ నామానికి మహిమ కలుగునుగాక, మీ నామానికి ఘనత కలుగునుగాక, నీ నామానికి ప్రభావం చెందునుగాక. అభం శుభం తెలియని అమాయక క్రైస్తవ ప్రజలను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఇక్కడ నుండి తిరిగి వెళ్తూ ఉన్నారు. క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి. ఇప్పటికే చాలామంది తీర్మానం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నామకార్థ క్రైస్తవ సంఘాలలో మగ్గిపోతూ ఉన్నాం. ఉత్సవంగా ఆశీర్వదించే దేవునిగా నీ మాటలను విని తీర్మానం చేసుకుంటున్నాం. సార్వత్రిక సంఘాలలో స్థిరపరచబడాలని తీర్మానం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరే ఆకర్షించుదురుగాక. ఎత్తబడినటువంటి నిన్ను నిదానించి చూచిన వారు రక్షింపబడినట్లుగా అనేకులను ఈ ఆశీర్వాద కూడిక ద్వారా సత్యములోనికి నడిపించిన సర్వశక్తి కలిగిన యేసు మీకే స్తోత్రాలు చెల్లించుచున్నాం. సమస్తాన్ని సవ్యంగా సమాధానకరంగా జరిగించే అందులకు స్తోత్రం. ఈ మందిరం చుట్టూ ఉన్నవారు స్థానికులు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. స్థానిక రాజకీయ పెద్దలు అలాగే పోలీస్ యంత్రాంగం ఎంతగానో సహకరిస్తూ వచ్చారు. వారిని వారి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. పాలన చేయుచున్న ప్రభుత్వ ఉన్నతాధికారులను యేసు నామములో దీవింపబడుదురుగాక. మీరే సహాయం చేసి మహిమను పొందుకొనము. ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపించుచు నజరేయుడైన యేసు క్రీస్తు నామము పేరట ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్న అటు వారందరికీ, ప్రత్యేకించి నిర్విరాకాటంకంగా అలసిపోని ఉత్సాహాన్ని అనుదినం పొందుకుంటూ వాక్కును అందించుచున్న తన దాసులకు త్రియేక దేవుని కృప సర్వదా సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఈ ఆశీర్వాద ప్రార్థన కూడికను అద్భుతంగా జరిగించిన యేసయ్యకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.